ఆధారాలన్నీ ప్రదీప్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. పాపం ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏమో. అక్కా బావగారు చాలా బాధపడుతున్నారు. పాపం పాపం అంటే అసలు సంగతి ఏంటి? మధ్యలో ప్రదీప్ ఎలా వచ్చాడు? ఇంతకీ ఆ మోహన్ ఎవరు? అతనికి ఐశ్వర్యకి మధ్య ఏదో వ్యవహారం నడుస్తూ ఉంటే మరి అన్నయ్య గారు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఐశ్వర్య ముందు నుంచి సరైన మనిషే కాదు. తనే ఏదో గొడవ చేసుంటుంది. నీకు అసలు సిగ్గులేదా? ఐశ్వర్య ఇప్పుడు ఈ లోకంలో లేదు. కనీసం ఇప్పుడైనా తన గురించి అడ్డమైన మాటలు మాట్లాడడం మానుకో. అలాగే బావగారు నీ వ్యవహారంలోకి లాగవలసిన అవసరం లేదు. ఇతరుల బాధ నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావు గనక. అయిన వాళ్ళేం ఇతరులు కాదు, నాకు అయిన వాళ్ళు. అర్థమైందా నీకు? అసలు నేనేం తప్పుగా అన్నానని? ఎవడి ఆగండి, ఎవడి కొంచెం వినండి. ఇంత కథ నడిచిందా? కానీ నాకు కొంచెం కూడా తెలియలేదే. వదిన వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. నేను ఎన్నో రోజులైందిగా అక్కడికి వెళ్ళి. నా బాధ ఏంటంటే ఇంత పెద్ద కథ నాకు తెలియకుండానే నడిచిపోయింది. నా కళ్ళ ముందే జరుగుంటే ఎంత సరదాగా ఉండేదో. పోన్లే, అయిపోయింది కదా. పాపం బాబుగారు ఎంత బాధపడుతున్నారో కదా. అసలు నువ్వు మీ పిన్నిని నీ చేతులతో నువ్వెలా హత్య చేయగలిగావు? కానీ మీ కన్న కొడుకు పట్ల మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు మీరు. ముందు నుంచి ప్రతి విషయంలో ఎప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చారు. తనేమన్నా ఏం చేసినా తను చేసే ఏ పని కూడా సరైనది కాదనిపిస్తుంది మీకు.